హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మీరు కొండ ఎక్కడం చూస్తున్నారు కదా, ఇప్పుడు టెంపుల్ అంతా చూపిస్తున్నాను. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. అండ్ ఈరోజు సాటర్డే, ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి. మేము కొన్ని ఫొటోస్ దిగుదామని వచ్చాము, కానీ పబ్లిక్ చూసారు ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడ ఎవరో కోలాటం ఆడుతున్నారు. అండ్ ఇంకా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము సాటర్డే రోజు సాయంత్రం దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా పబ్లిక్ ఉన్నారని రెడీ అయిన వాళ్ళమే క్యాన్సిల్ అయ్యాము. మళ్ళీ నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ 4 o'clockకి వెళ్ళాము. చాలా లేట్ అయింది ఆ రోజు దర్శనం, అందుకనే నేను ఆ రోజు వీడియో ఏం తీయలేదు. కాసేపు టెంపుల్ ముందు కూర్చొని వచ్చాము. ఫొటోస్ కూడా ఏం ఎక్కువగా దిగలేదు. అండ్ మళ్ళీ పొద్దున్నే దర్శనానికి వెళ్ళాలన్నట్టుగా వెంటనే రూమ్కి వచ్చేసాము. సండే రోజు నేను ఇంకేం వీడియో తీయలేదు. అండ్ ఇది మండే రోజు మార్నింగే. మేము రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ పెద్ద ఎలిఫెంట్ ఉంది. అందరు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఒక 10-20 రూపీస్ ఇస్తే అలా ఏనుగు తొండాన్ని మనకు తల మీద పెట్టిస్తున్నారు. ఇంకా అక్కడే టిఫిన్ చేసి మేము టికెట్స్ బుక్ చేసుకోవడం ఉండే ఇంటికి వెళ్ళడానికి, ట్రైన్ టికెట్స్. మేము ఫ్రీ బస్ ఎక్కి అక్కడ దిగి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈ ఫోటో బూత్ కూడా అక్కడే. మళ్ళీ ఇక్కడికి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈసారి మంచిగా ఫొటోస్ తీసుకొని, ఇక్కడ పైన నుంచే ఫొటోస్ అంతా ఎక్కువగా తీసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పబ్లిక్ అనేది తక్కువైంది సాటర్డే నుంచి చూసుకుంటే. అలా ఇక్కడ మంచి ఫొటోస్ కూడా దిగాము. అండ్ నేను షార్ట్ వీడియోస్ కూడా తీశాను. మా మమ్మీ డాడీ వాళ్ళిద్దరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడంతా టెంట్స్ వేశారు ఎండకి అనుకుంటాను. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. మేము కిందికి దిగాము. ఇప్పుడు సాటర్డే రోజు చూసినంత పబ్లిక్ అయితే ఇప్పుడు లేరు. చూడండి ఇక్కడ ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడ వరాహస్వామి టెంపుల్ ఉంది, అందుకోసమనే ఈ లైన్ అంతా. మేము కూడా చాలాసేపు లైన్లో నిల్చొని వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. మనకి మెయిన్ టెంపుల్ పక్కనే కోనేరు ఉంటుంది. ఆ కోనేరు పక్కనే వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో. ఇంకా ఇప్పుడు నేను తిరుపతిలో ఏమేమి కొనుక్కున్నానో అవన్నీ చూపించబోతున్నాను. ఒక చిన్న హాల్ వీడియో లాగా. ఫస్ట్ ఈ బ్రాస్లైట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎక్కువగా ఏం షాప్ చేయలేదు, అలా నాకు నచ్చినవేవో కొన్ని తీసుకున్నాను. అసలైతే బ్యాంగిల్స్ తీసుకోవడానికి వెళ్ళాము. నాకు అక్కడ ఇది నచ్చింది, అందుకనే ఇది తీసుకున్నాము. ఇది 100 రూపీసో 50 రూపీసో పడింది, నాకు అంత గుర్తులేదు. ఇది కొంచెం క్యూట్గా అనిపించింది, అందుకనే ఇది తీసుకున్నాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, నాకు చాలా నచ్చినాయి. అందుకనే మళ్ళీ ఒక 2 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నార్మల్గా రెగ్యులర్ స్టైల్ కాకుండా కొంచెం వెస్టర్న్ ఇయర్ రింగ్స్ లాగా తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ ఏమో హుక్స్ లాగా వస్తాయి, చిన్న బటన్ లాగా వచ్చి హుక్స్ లాగా ఉంటాయి. ఎప్పుడు ట్రై చేయలేదు, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్కి వస్తే ఇవి కూడా నాకు చాలా నచ్చినాయి. పైన ఒక చిన్న స్టోన్ లాగా వచ్చి కింద కొంచెం పెద్ద స్టోన్స్ లాగా వచ్చినాయి. ఇవి 2 కలిపి 100 రూపీస్ పడ్డాయి అంతే. ఖచ్చితంగా ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి కదా. ఫస్ట్ నేను వేరే బ్యాంగిల్స్ తీసుకున్నాను, అవి లాస్ట్లో చూపించినాను. కానీ ఇవి నాకు చాలా నచ్చినాయి. ఫస్ట్ కొంచెం సింపుల్గా ఉండేటివి తీసుకున్నాను, కానీ తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకునేటప్పుడు ఇవి కనిపించినాయి నాకు. ఈ బ్యాంగిల్స్ నచ్చి ఇవి కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా స్టోన్వి, గోల్డ్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ వచ్చినవి తీసుకున్నాను. ఎక్కువగా వేసుకోను. అండ్ ఇవి కూడా నాకు చాలా నచ్చాయి. ఫస్ట్ ఇవే తీసుకున్నాము బ్యాంగిల్స్. నేను తీసుకున్నాను, మా కజిన్స్కి తీసుకున్నాము. లాస్ట్గా పింక్ బ్యాంగిల్స్ చూసాను, నాకు అవి చాలా నచ్చాయి ఇంకా, అందుకనే నేను ఒక్కదాన్ని అవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ క్యూట్ వెల్వెట్ పౌచ్ తీసుకున్నాను. కాలేజ్ బ్యాగ్లో పెన్స్ క్యారీ చేస్తాం కదా, అందుకోసమని ఈ క్యూట్ పౌచ్ తీసుకున్నాను. ఇందులో 2 కలర్స్ ఉండే, ఆరెంజ్ కూడా ఉండే, ఆరెంజ్ అండ్ క్రీమ్. నాకు ఎందుకో గ్రీన్ నచ్చింది, అందుకని ఈ గ్రీన్ తీసుకున్నాను. నేను ఈ ఫ్రాగ్ అనేది అంతగా చూడలేదు, బట్ అయినా బాగుంది, నాకు ఇది నచ్చింది. ఈ పౌచ్కి 80 రూపీస్ అనుకుంటాను అంతే.
అండ్ నేను అన్నీ ఒక క్లోజ్ లుక్ వేసి చూపిస్తాను, చూసేయండి. డోంట్ స్కిప్ ద వీడియో. నేను లాస్ట్లో ఒక పెద్ద చూపిస్తాను మేమేం కొన్నామో. తిరుపతిలో పెద్ద తీసుకున్నామని చెప్పాను కదా, అది ఇదే వెంకటేశ్వర స్వామి ఫోటో. అసలు ఇంత పెద్ద ఫోటో మేము ట్రైన్లో ఎలా క్యారీ చేసామో నాకే అర్థం కావట్లేదు ఇప్పటివరకు. ఇది కింద రైల్వే స్టేషన్ దగ్గర ఏదో షాప్లో తీసుకున్నారు. మా మమ్మీ డాడీ ఇద్దరే వెళ్ళి తీసుకున్నారు, నేను అక్కడే ఉన్నాను. ఇలాంటి ఒక పెద్ద ఫోటో తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ చాలా అంటే చాలా బాగుంది ఫోటో. అది కూడా మేము ఏం డ్యామేజ్ కాకుండా ట్రైన్లో తీసుకొని వచ్చాము. ఆల్రెడీ ఇది ఫిక్స్ చేసాము, నేను ఫిక్స్ చేసిన తర్వాతనే వీడియో తీసాను. ఇది మేము హాల్లో ఫిక్స్ చేసుకున్నాము. ఇక్కడ అన్ని లైట్ అడ్జస్ట్ చేయడం కానీ, సౌండ్స్, దేవుని సాంగ్స్ అన్నీ, సౌండ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఇలా సైడ్కి ఇచ్చారు. కానీ ఫోటోని చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకైతే ఫుల్ నచ్చేసింది. మేము బయట చేయించుకుందామని అనుకున్నాము, కానీ ఏదో సంథింగ్ వీడియోస్ చూస్తుంటే తిరుపతిలో షార్ట్ వచ్చిందనమాట, ఇట్లా హోల్సేల్ షాప్ ఉందని. అది రైల్వే స్టేషన్ పక్కనే, ఇంకా టైం ఉందని వెళ్ళి చూశారు అండ్ ఇది తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి అండ్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము. తొందరగా 500 సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.